హాయ్ అందరికీ, నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎస్కోట దగ్గర ఉన్న శంబాల నగరి చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి శంబాల నగరి తెలుసు? ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి? కామెంట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓష్ వరల్డ్. ఇది ఎస్కోట నుంచి అరకు వెళ్లే దారిలో పెద్ద పెద్ద కటౌట్స్తో మనకి కనిపిస్తుంది శంబాల నగరి. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతం చూడగానే మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణం కలిసి ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. నగర హడావిడికి దూరంగా కొంత సమయం గడపాలనుకునే వారికి శంబాల నగరి ఒక అద్భుతమైన గమ్యం. ఈ శంబాల నగరి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో అతని మాటల్లోనే విందాం రండి. నమస్కారం అండి. నా పేరు ఔర్య ఋషి, ఔర్య ఉదాన ఋషి. ఈ మహర్షి ముగ్గురికి ఋషి నామకరణం చేశారు. దానిలో చిన్నవాడు నేను. క్షేత్రం 2014 మార్చి 9న స్థాపించారు. ఈ క్షేత్రం అంతా మనకి క్షేత్రంలో ఎంటర్ అయిన వెంటనే ఇరువైపుల గోశాల ఉంటది. గోమాతలకి మొట్టమొదట స్పర్శ దర్శనం. ఈ క్షేత్రంలో ఏదైనా స్పర్శించిన తర్వాత దర్శనం చేసుకోవాలి. అందుకే ఈ క్షేత్రంలో ప్రతి విగ్రహానికి కూడా స్పర్శించి మిగతా విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. అందుకే అట్లాగే ఈ గోమాతలకి స్పర్శించిన తర్వాత శంబల నగర్లో ప్రవేశించిన తర్వాత గోమాత స్పర్శించి గాయత్రి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా అమ్మవారు బయట ప్రదక్షిణ చేసి అమ్మవారికి పాదాల దగ్గర 2 చేతులు నుదురు ఆంచి తాకాలి స్పర్శం. అట్లాగే ఏ విగ్రహం అయినా ఇక్కడ ఈ శంబల నగరి క్షేత్రంలో ఏ విగ్రహం అయినా స్పర్శించి ఋషుల తొలగ తపశక్తి స్వీకరించాలన్నమాట. అందుకే ఈ క్షేత్రంలో ఏ విగ్రహం కూడా అభయహస్తాలతో ఉండదు, అన్ని కూడా ధ్యాన ముద్రలో ఉంటాయి ప్రతి విగ్రహం కూడా. ఇక్కడున్న మూల విరాట్ గాయత్రి అమ్మ 9 అడుగుల 1800 కేజీల పంచలోహాల విగ్రహం. భారతదేశంలోనే ఏకైక విగ్రహం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు గుడి తెరిచి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధూపం వేస్తారు. ధూపం వేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది ధూపం. అంటే రోజుకి ఒకసారి ధూపం వేస్తారు. అమ్మవారికి ఎటువంటి పువ్వులు, పండ్లు, అభిషేకాలు ఇవేమి ఉండవు. ప్రతిరోజు ఉదయం ధూపం, అది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం ధూపం. ఎవరైనా ధూపం అయిన తర్వాత ఎవరైనా వచ్చి త్రాకాలంటే అమ్మవారు పాదాల దగ్గర 2 చేతులు ఆంచుకొని తాకొచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎవరు వచ్చినా రావచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ ఋషి నివసిస్తున్నారు. వారు 15 సంవత్సరాలు బట్టి మౌనం, దగ్గర 8 సంవత్సరాలు బట్టి అజ్ఞాతం. వారు ఎవరికి కనిపించరు. కానీ మన ఇళ్ళ నుంచి చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడికి ఆ పిల్లలకి వారు దగ్గరికి పిల్లలు మాత్రం పంపిస్తారు. ఆ పిల్లలు కూడా వయసు 24 రోజులు దాటి 90 రోజుల లోపు ఆ బిడ్డల్ని పైకి పంపిస్తారు. ఆ బిడ్డలకి తాకి వారికి ఆశీర్వచనం ఇస్తారు ఆ ఋషి. ఆ బిడ్డలకి వారసత్వంగా జబ్బులు రాకుండా వారి ఆశీర్వచనలు అలాగ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా బిడ్డలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఇప్పటి వరకు 11,000 మంది పిల్లలకి వారు అలాగ తాకి ఆ విధంగా చేశారు. దీంతో పాటు ఇక్కడ ప్రతి పౌర్ణమికి సంతానం ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఎవరు వచ్చినా ఉచితంగా ప్రతి ప్రోగ్రాం ఉచితంగా చేస్తాం. ఏ ప్రోగ్రాం దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోం. అందరికీ ఉచితంగా ఒట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని మా ప్రతి పాంప్లెట్ మీద, మా గేట్ బయట కూడా అదే రాసి ఉంటుంది. ఇక్కడ మేము ఇచ్చే డిస్ట్రిబ్యూట్ చేసే అమ్మవారి ఫోటోలు కూడా ఫ్రీగా ఇస్తాం. అన్ని కార్యక్రమాలు కూడా ఉచితంగా చేస్తాం. మొన్న కార్తీక పౌర్ణమికి పెద్ద జ్యోతి వెలిగించాం. భారతదేశంలో పెద్ద జ్యోతిలో ఒక జ్యోతి వెలిగించాం. ఆ జ్యోతి ఏంటంటే 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తు, 9 కేజీల కర్పూరంతో వెలిగించాం. అది ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు ఆ ప్రోగ్రాం జరుగుతుంది ఈ క్షేత్రంలోని శంబల్ నగర్లో. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి సంతానం ప్రాప్తిరస్తు జరుగుతుంది. దాంతోపాటు వివిధ పౌర్ణములకి విశిష్టత ఉంటుంది. శివరాత్రి రోజు ఎవరు వచ్చినా రోజంతా రాత్రి అంతా అభిషేకాలు చేసుకుంటుంటారు. శివుడి దగ్గర ఊర్ధ్వధాన పశుపతినాథ ఆలయం ఇక్కడ ఉంది. 999 కేజీల శివలింగం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళతోనే అభిషేకం చేస్తే ఇక్కడ భూమిలో అంతర్వాహిని ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం చైతన్యం వీళ్ళందరూ పొందుతారు అన్నమాట శివలింగం. ఇక్కడ రాముడు కృష్ణుడు అర్థభాగాలు తో ఒక విగ్రహం ఉంటుంది. భూమి మీద ఏకైక విగ్రహం. ఆ విగ్రహంకి ఏంటంటే ఈ సమాజంలో ఉన్న అందరికీ కూడా చైతన్యం వల్ల వాళ్ళు ధర్మాలు పరిపూర్ణంగా నిర్వర్తించుకోగలరు. మన ఈ సమాజంలో ఆ చైతన్యం చాలా కావాలి. అలా ఇక్కడ ఏ విగ్రహం అయినా కృతయుగంలోని దేవతలు ఏ విధంగా ఉండేవారో అదే విధంగా ధ్యాన ముద్రలో అన్నీ ఉంటాయి. ఆ చేతుల్లో చేతులు పెట్టి మనం ఇక్కడున్న చైతన్యాన్ని పరిపూర్ణంగా తీసుకువెళ్ళొచ్చు. అందుకే ఎక్కడ ఈ ప్రెమిసెస్ లో ఎక్కడా హుండీ ఉండదు.
పరిపూర్ణంగా ఈ కృషి ఎవరైతే నివసిస్తున్నారో శంబల్ ఋషి వారు పరిపూర్ణంగా అన్నింటిలో తపశక్తి ఒకే విధంగా దారిపోస్తారు. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారిని ధ్యానం నాన్నగారు అని పిలుస్తారు అన్నమాట. అంటే ఈ తండ్రి అందరికీ కూడా పంచడంలోనే సరిసమానం. అందుకే ఏ భేదాలు లేకుండా ఎవరొచ్చినా ఇక్కడ పరిపూర్ణంగా వచ్చి వాళ్ళ సమస్యని ఇక్కడ విగ్రహం తాకేటప్పుడు వారి సమస్యని వారు తెలియపరచుకోవచ్చు. ఇక్కడ అదే విధంగా సూర్య భగవానుడు పంచలోహాలు సూర్య భగవాన్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర వెనక భాగంలోని వారు కిరీటానికి వెనక భాగంలోని నుదురు ఆంచి తాకి వారు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యని తెలియపరచుకుని ఆ సమస్య తీరిన రోజు ఒక ఆదివారం వచ్చి ఇక్కడ వారే బూర్లు తయారు చేసి వారే తీసుకొచ్చి ఆ బూర్లని ఇక్కడ 40 బూర్లని ఇసిరి యువతల పక్క ఆడవాళ్లే ఆ బూర్లను పట్టుకొని నైవేద్యంగా పెట్టి ఆ బూర్లనే అవతల పక్క ఆడవాళ్ళు వీళ్ళు ఇసిరితే వాళ్ళు పట్టుకుంటారు అన్నమాట. ప్రతి ఆదివారం జరిగే పండగ అది, ఆడవాళ్ళ పండగ. అదే విధంగా ఇక్కడ అట్ల తద్ది చేస్తాం ఈ ఏటా ఒకసారి. అట్ల తద్దిలో మొత్తం కంప్లీట్ గా ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలకి ప్రోగ్రాం పెడతాం. ఆ రోజు వాలంటీర్స్ కూడా ఆడపిల్లలే ఉంటారు. కంప్లీట్ గా ఆడపిల్లలు కంప్లీట్ గా జరగవలసిన కార్యక్రమం అది. స్టేట్ ఫెస్టివల్ అది. అదేవిధంగా శంబల్ నగర్ లో ప్రతి ఏటా ఆడపిల్లలకి పెళ్లికి దగ్గరికి వచ్చిన ఆడపిల్లలకి అట్ల తద్ది మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఇదే విధంగా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా రిలేటెడ్ అన్ని ఉచితంగా చేస్తాం. శంబల్ నగర్ ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు గుడి తెరిచి ఉంటది. ఎవరెప్పుడు సందర్శించుకోవాలన్నా స్పర్శ దర్శనం వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో వచ్చినా వారు శంబల్ నగర్ రావచ్చు. విన్నారు కదా శంబాల నగరి కోసం. నెక్స్ట్ టైం అరకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒకసారి వెళ్ళి గాయత్రి మాతను దర్శించుకోండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.